హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించినగా మనకు రేపటి నుండి ఈ కొత్త రూల్స్ అనేది ప్రారంభం చేయబోతున్నారు ప్రభుత్వము. అయితే ఆ ఆధార్ కార్డులు ఉన్న వారికి మనకు రేపటి నుండి నవంబర్ 1వ తేదీ నుండి అమలు కాబోయేటటువంటి రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఉదయాన్నే ఆధార్ కేంద్రాలకు పరుగు పెట్టి చాంతాడంతా క్యూలో నిల్చుకొని టోకన్ తీసుకొని పడిగాపులు కాస్తే తప్ప సాధ్యం కాదు. చిన్న చిన్న మార్పులకు ఓ రోజు మొత్తం ఆధార్ కేంద్రంలోనే ఉండడం వల్ల మరుసటి రోజు కూడా అయితే పరుగులు పెట్టాల్సి అయితే వస్తుంది. ఇకపై ఈ ఇబ్బంది ఉండదని UIDAI తెలిపింది. ఆధార్ కార్డులో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పేరు కానివచ్చు, పుట్టిన తేదీ, అలాగే మనకు జెండరు, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఆధార్ కేంద్రం దాకా వెళ్లాల్సిన అవసరం అయితే లేదని చెబుతుంది. నవంబర్ 1వ తేదీ నుండి ఈ మార్పులను ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో మీరే మార్చుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలిపింది. ఈ మేరకు సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగవంతం, సురక్షితంగా మార్చుకునడమే ఈ కొత్త ఆన్లైన్ విధానం లక్ష్యం అని చెప్పేసి తెలిపింది. ఇక ఫింగర్ ప్రింట్స్ కానివచ్చు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ కానివచ్చు, వాటి కోసం కూడా తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాలని సందర్శించాల్సిందేనని తెలిపింది. అయితే ఆధార్ అప్డేట్కు సంబంధించి ఫీజు పెరిగాయి. అయితే మనకు అడ్రస్ మార్పుకు సంబంధించి 75,000 రూపాయలు, బయోమెట్రిక్కి సంబంధించి 125 రూపాయలు, 15 ఏళ్ల లోపు చిన్నారకు సంబంధించి బయోమెట్రిక్ మార్చేందుకు ఎలాంటి ఫీజు లేదని చెప్పేసి UIDAI పేర్కొంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు అడ్రస్ మార్చుకోవాలన్నా కానీ, అలాగే పేరు, మొబైల్ నెంబరు ఏదైనా మార్చుకోవాలన్నా కానీ ఇంట్లో నుండే ఆన్లైన్లో మీరు మార్చుకోవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఈజీగా మార్చుకోవచ్చండి. సో ఈ మార్పులు అయితే చేయబోతున్నారండి ఆధార్ కార్డులు ఉన్న వారికి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.